శ్వేత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో కాదబ్బా, నాదే నాదే. నీ ముఖం మీద రంగు కొట్టినాడే దాని కాళ్ళు చేతులు నరికేసి ఉండా. ఇక్కడ క్షణ క్షణ నరకం అనుభవిస్తూ బతుకుతున్నాను. నన్నిన్ని బాధలు పెట్టే కంటే ఒకేసారి చెప్పేస్తే పీడ పోతుంది కదండి. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదక్క. ఒక్క మాట చెప్పు, దాన్ని చంపేస్తా. ఇన్ని రోజులు నేను అనుభవించిన నరకం వేరు. బిడ్డ వీళ్ళదేనని తెలిసిన తర్వాత అనుభవించబోయే నరకం వేరు. అందుకే చావు కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను. సంపేయాలని నాకు ఉండదు. సమయం ఇది కాదని ఆగుతాడాను. నువ్వు ఇట్లా ఆగుతుంటావు కాబట్టి అది రోజు రోజుకి దేవత అయిపోతుండాలి. అలా అనకండి. మీరు నరకం నుంచి బయటపడతారు. మీరు అభిగారిని కలుస్తారు. మీకు మంచి రోజులు వస్తాయి. వద్దు, నాకు మంచి రోజులొద్దు. ఈ పాపంతో నేను ఆ ఇంట్లో బ్రతకలేను. నాకు చెడు రోజులే కావాలి. నాకు నా చావే కావాలి. చావే కావాలి. ఇంకా దాని టైం అయిపోయినా సూర్యుడు. అది బిడ్డని గనిచ్చినాదంటే నా అన్య, నా మేనల్లుడు నా మాట వినరు. దాని మాటే వేదం అనుకుంటారు. అందుకే అది బిడ్డని గనకూడదు. ఈ ఇంటికి నా బిడ్డే కోడలు కావాలా? ఈ వంశానికి నా కూతురే వారసునియ్యాల. కనకమేడల త్రిపురాదేవి ధనకోట వంశ చరిత్రలో ఒక మహారాణిలాగా నిలిచిపోవాలా? అందుకే దాని బిడ్డని చంపేస్తా. చంపేసి బేబమ్మని ఋషిబాబుకిచ్చి పెళ్లి చేయక్క. ఆయన ఎలా ఉన్నారండి? మీరు దొరికేంత వరకు అతనికి మనశ్శాంతి ఉండదు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. తొందరగా ఇక్కడి నుంచి పంపించేయండి, లేకపోతే నా భర్తను వీళ్ళేమైనా చేస్తారు. అభిగారిని అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నాను. మీ ఇద్దరిని కలిపేంత వరకు కాపాడుకుంటూనే వస్తాను. మీరు భయపడకండి. గాయత్రి, నేను రిసార్ట్ దగ్గరికి వెళ్ళొస్తాను. నేను వస్తాను వదినా. వాళ్ళు నిన్ను నన్ను కలిపి చూస్తే అలర్ట్ అయిపోతారు. అందుకే నేనే వెళ్ళొస్తాను. పర్వాలేదు వదినా, నేను ఎవరికి కనిపించకుండా నేను ఫాలో అవుతాను. సరే, బయలుదేరు. గాయత్రక్క. హాయ్ బంగారు తల్లి. చాక్లెట్ తీసుకో అక్క. ఏంటి స్పెషల్? ఈ రోజు పాప బర్త్డే. ఓ అవునా? హ్యాపీ బర్త్డే కుస్మా. థాంక్స్ అక్క. హ్యాపీ బర్త్డే బంగారం. థాంక్స్. ఈ విషయం మాకు నిన్నే చెప్పుండొచ్చు కదా. పాపకు సర్ప్రైజ్ ఇచ్చుండే వాళ్ళ, ఉదయాన్నే గుడికి వెళ్లే వాళ్ళం. దాందే ఉంది. ఇప్పుడు వెళ్దాం వదినా. పర్వాలేదండి, ఇంట్లోనే పూజ చేశాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పాయసం ఒక్క తీసుకొస్తాను. నిమిషం అక్క. ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఏంటి? ఏముంటాయి? అదేంటక్క? లాస్ట్ ఇయర్ నాకు నా భర్తకు మధ్య మనస్పర్ధలున్నా పాప విషయంలో మాత్రం గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం అలాంటి అవకాశం లేదు. పాపకి 2 పూర్తయి 3 వస్తున్నాయి కాబట్టి తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం అనుకున్నాం. అన్నీ తలకిందులైపోయాయి. పైగా మీరున్న పరిస్థితుల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకునే మూడ్ కూడా లేదు. అలా ఎందుకంటారు? దేని దాని తాంతే. పాప పుట్టినరోజు చేసుకున్నంత మాత్రాన మా ప్రాబ్లం సాల్వ్ అయిపోదు. అందుకే పాప సంతోషం కోసమైనా సెలబ్రేట్ చేద్దాం కీర్తన గారు. అవునక్క, అందులోనూ పాపకిది
ఇండియాలో చివరిగా జరుపుకునే బర్త్డే అవుతుంది. ఎవరున్నా లేకపోయినా మీకు మేమున్నాం. సాయంత్రం పుట్టినరోజు జరుపుతున్నా అంతే. సిద్ధప్ప బాబు ఎక్కడ వీడు? వాడు పారిపోకుండా గట్టిగా కట్టేశాం కదా బాబు, అందుకే కొద్దిగా లేట్ అయి ఉంటది. వెళ్ళి త్వరగా తీసుకురాపో. అట్నే బాబు. సిద్ధప్ప బాబు వీడికి ఇంత అవసరం అంటావా? అండమాన్ జైల్లోనో తీహార్ జైల్లోనో కరుడుగట్టిన తీవ్రవాదులను కూడా ఇంత కట్టుదిట్టంగా బంధించరు సార్. ఏంటి సార్ నాకు ఈ కర్మ? కళాకారుడిగా పుట్టడమే తప్ప. మేము చెప్పినట్టు స్కెచ్లు వేసేస్తే నీకు జైలు జీవితం ఉండదు కదా సార్, నేను ఊహా చిత్రాలు వేసేవాడిని. నాకు కొంచెం ప్రైవసీ కావాలి. కట్టేస్తే కాకిపిల్ల రెట్ట కూడా వేయలేదు. నేను స్కెచ్ ఎలా వేయగలనండి? రుద్రప్ప గొలుసులిప్పండి. ఈడమ్మాయిని ఎత్తుకు రావడం ఏంటో, నేను బొమ్మలు వేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఇంకెవరితోనూ చెప్పుకోలేను కదా సార్. సరే గాని నువ్వు అర్జెంట్గా స్కెచ్ చేయాలి. నా ఊహలకి మీ తాత కనెక్ట్ కావట్లేదు సార్. నన్ను వదిలేండి సార్. మా తాత స్కెచ్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను. అమ్మయ్య, తల మీద తడిగుడ్డేసి పడుకుంటాను. నేను వెళ్తాను సార్. వేరే స్కెచ్ చేయాలి. ఎవరి సార్? మీ ముత్తాతదా? కాదు, నా బిడ్డ స్కెచ్ చేయాలి. బిడ్డ స్కెచ్చా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవునరా, నా బిడ్డ స్కెచ్చే. సరే, ఫోటో ఉంటే వాడిని గీసి అవతల పాడేస్తాను. ఫోటో ఉంటే నువ్వేసేదేంట్రా పెడతమహవాడా? ఇంకా పుట్టలేదు, కడుపులో ఉంది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏమిటి సార్? ఒక్క నిమిషం. శ్వేత, ఒకసారి రా. రా శ్వేత. బిడ్డ అన్నాడు, ఈ అమ్మాయిని పిలుస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. నమస్కారం అమ్మా. కూర్చో. శేషు, జాగ్రత్తగా విను. ఎందుకైనా మంచిదే ఓ చేత్తో గుండె గట్టిగా పట్టుకొని విను. మనది స్ట్రాంగేలేండి, మీరు చెప్పండి. నా శ్వేత కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. చెప్పాను కదా. ఏం మాట్లాడుతున్నాడు ఈడి? ఆ అమ్మాయి కడుపులో ఈడి బిడ్డ పెరగడం ఏంటి? ఏయ్, నా బిడ్డ స్కెచ్ చేయి. అది ఎలా కుదురుతుందండి? ఊహించేస్తావుగా, వెళ్ళు. ఎక్కడికి సార్? ఊహల్లోకి. ఇది చాలా పెద్ద టెస్ట్ సార్. ఏయ్, టైం వేస్ట్ చేసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్ళి స్టార్ట్ చేయి. అలాగే సార్. ఆ బోర్డు ఇలా పెట్టు. పేపరింగ్. అమ్మా, కొంచెం ఎటు తిరుగు.
రేయ్ అయిందా? నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఓ మంచి స్కెచ్ చేశానండి. చూశారంటే శబాష్ అంటారు. సెల్ఫ్ డబ్బాల తర్వాత ముందు వేసిన స్కెచ్ చూపించు. అలాగేనండి. రెడీ 1 2 3 చూశారంటే షాక్ అవ్వాలి. ఎలా ఉంది సార్? శ్వేత నువ్వు లోపలికి వెళ్ళి. బాగాలేదా సార్? ఏం బాగాలేదా సార్? నా బిడ్డ బొమ్మ వేయరా అంటే చిన్నప్పుడు శ్రీదేవి బొమ్మ వేస్తావా? గుర్తు పెట్టేశారన్నమాట. అయినా నాకు ఆడపిల్లే పుడుతుందన్న నీ ఎదవ క్యాలిక్యులేషన్ ఏంట్రా? నాకు ఖచ్చితంగా జూనియర్ రిషనందే పుడతా. ఒకటితోటే సత్నం, మళ్ళీ ఇంకొకటి ఏంటి? ఏంట్రా కొనుక్కుంటున్నావు? మైండ్ అంతా బ్లాంక్ గా ఉందండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఓకే సార్. బట్ రేపటికల్లా స్కెచ్ రెడీగా ఉండాలి. రేపటికా? అది కాదు సార్. టైం వేస్ట్ చేయకు. ఓ ఖైదీలై గొలుసులేండి సార్. నాకు వెయ్యొద్దని చెప్పండి సార్. రుద్రప్ప అప్పా ఇంకో 4 గొలుసులు తగిలిండి. అలాగే అప్పా. ఇంకో 4? ఒరే రుద్రపప్ప మెల్లిగా వేయరా నాయన. ఒక్కొక్కరిని గన్నతో కాల్చిపారేయాలి. రే శేషు మైండ్ వాయిస్ అనుకుని బయటకే మాట్లాడేస్తున్నావు. సారీ సార్, ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. 4 కోస్తా. కేక్ చూసావా? నాకు కేక్ కావాలి, నేను తింటాను. ఈ కేక్ మొత్తం నీకేనమ్మా. ముందు క్యాండిల్ వెలిగించి తర్వాత కేక్ కట్ చేద్దు గాని. నించో. ఒక్క నిమిషం అక్క. పాప ఫ్రెండ్స్ని కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ పిలవద్దన్నా ఓకే, కనీసం పాటైనా లేకుండానే కేక్ కట్ చేస్తావా? ముందుకు పాట పాడు. నేనా? పాడాల్సిందే. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి
ఏమైందక్కా? మీరు లేకపోయి ఉంటే కనీసం ఈ మాత్రం సంతోషం కూడా మాకుండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. పాపని సంతోష పెట్టాల్సిన రోజు ఇదే, మనం బాధపడాల్సిన రోజు కాదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు కేక్ కట్ చేద్దాం. రండి దా. హ్యాపీ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Suma. Happy birthday to you. ఊదు. మెల్లిగా ఊదు. ఆపండి. ఎందుకొచ్చారు? వెళ్ళండి. ఈరోజు కొరటాల రానా కూతురి పుట్టినరోజు. రాకుండా ఎందుకుంటాను? నేనే దగ్గరుండి విషెస్ చెప్పాలి, కేక్ కట్ చేయించాలి, మొదటి పీస్ నేనే తినిపించాలి. మీ నుంచి ఎవరూ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా రెస్పాన్సిబిలిటీ నాకుంటుంది. రెస్పాన్సిబిలిటీ అంటారు, రెస్పాన్సిబిలిటీ. డోంట్ వేస్ట్ మై టైం కీర్తన. మీరు డ్రింక్ చేసొచ్చారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాప భయపడుతుంది. దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూసావా కీర్తన, నువ్వు షెల్టర్ ఇచ్చినందుకు నన్నెంత మాట అంటుందో. అంతేలే, పరాయి వాళ్ళేమో ఇంట్లో, పోతిదేవుడేమో ఇంటి బయట. ఎంత దారుణం అండే. నాలాంటి పరిస్థితి ఏ మగాడికి రాకూడదండి. బంగారు తల్లి రామ్మా. డాడీ వచ్చాడమ్మా. నీ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. ఏడబోతే నా బంగారు తల్లి. అవును, ఎవరో అనాథకు జరిపించినట్టు జరిపిస్తున్నావేంటి? పాప ఫ్రెండ్స్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎందుకు పిలవలేదు? నాకు చెప్పుంటే మా గ్యాంగ్ వేసుకొని వచ్చిండేవాడిని కదా. సర్లే, ముందు కేక్ కట్ చేసి తర్వాత మాట్లాడుకుందాం. కూర్చోమ్మా. అయ్యా, ఏడువుకు బంగారు తల్లి. ఊదమ్మా, ఊదు ఊదు. ఉఫ్ 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 అని ఊదు. ఉఫ్ అను. ఉఫ్. హ్యాపీ బర్త్డే. అరే సారీ రా, షాంపెన్ తేలేదు. ఇదిగో ఈ బీర్తో సరిపెట్టుకుందామే.
యా స్టాప్ ఇట్. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటావేంటి? నన్ను వెళ్ళమని చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఆయన కన్న తండ్రి లేకుండా పుట్టినరోజు ఏంటి? నేను ఇంకా బతికే ఉన్నాను. ఏ దీనికి మగుడొద్దా? నా కూతురికి తండ్రి వద్దా? ఇంట్లోంచి వెళ్లాల్సింది నేను కాదు, మీరు. అమ్మా కుసుమ, వెళ్ళదు మనకంటమ్మా. నొక్కి కొచ్చు 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 కొచ్చు. ఈ ఆస్తులన్నిటికీ కాబోయే మహారాణి నా కోడలే కదమ్మా. ఎన్ని పత్రాలు పట్టుకుంటావో పట్టుకో, అన్ని నీ పేరు రాసేస్తా. మన ఆచారం ప్రకారం రేపు జరిపిద్దాం.